ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథాన్ని నిజంగానే మనం చదవాలి. బైబిల్లో ఒక మంచి మాట ఉంది. కీర్తనలు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుతూ దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆమేన్. అయితే అమెరికా దేశంలో డాక్టర్ కెరోలినా లీఫ్ అనే ఒక న్యూరో సైంటిస్ట్, నరాలకు సంబంధించిన ఒక వైద్య రంగంలో ఉన్న ఒక ఆయన, సైంటిస్ట్గా చాలా పెద్ద పేరుగాంచిన ఆయన ఒక రీసెర్చ్ చేశాడు. అది ఏంటి అంటే, బైబిల్ చదివినప్పుడు 12 నిమిషాలు బైబిల్ చదివినప్పుడు ఏమవుతుందంటే న్యూరోప్లాస్టిసిటీ అనేది ఒకటి అవుతుందంట. అదేంటి అంటే, మన యొక్క బుర్రలో ఉన్న నరాలన్నిటిలోని కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు, మనం దాని మీద ధ్యానించినప్పుడు రక్తస్రావం బాగా జరుగుతుంది. అలాగే మనం ఎప్పుడైతే చాలా ధ్యానంతో మరి బైబిల్ గ్రంథాన్ని చదువుతామో అప్పుడు మన జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. అయితే ఈ బైబిల్ని చదివినప్పుడు 2 సార్లు, రోజుకి ఒకసారి కాదు, రోజుకి 2 సార్లు చదివినప్పుడు చాలా మందిలో ఏమైందంటే, తప్పు చేయాలనే భావం, త్రాగుడు అనే భావము 57% తగ్గిపోయిందంట. దేవుడు లేడు అని ఆలోచించే వాళ్ళు 60% తగ్గిపోయారంట. తప్పుడు పనులు, తప్పుడువన్నీ చూసే వాళ్ళంతా 61% తగ్గిపోయారంట. విశ్వాసులు 200% పెరిగారంట. విశ్వాసులతో మాట్లాడేటప్పుడు వాళ్ళని విశ్వాసులుగా తయారు చేయడానికి 230% పెరిగారంట. విశ్వాసులతో మరి మాట్లాడి వాళ్ళ యొక్క వాక్యముతో ఎక్కువగా బలంగా చెప్పడం అనేది 407% పెరిగిందంట. అవును, ఎప్పుడైతే మనం దీవారాత్రులు దేవుణ్ణి ధ్యానిస్తామో అది మనకు ధన్యత అని ఎందుకు చెప్పారంటే, అది మనకి, మన శరీరానికి, మన జీవితానికి మంచిదని. అంతేకాని అది మన కోసం కానీ అది దేవుడి కోసం అని మనం చాలాసార్లు అనుకుంటాం. దేవుడికి నేనేదో త్యాగం చేస్తున్నాను, దేవుడికి నేనేదో మంచి చేస్తున్నాను, నేను బైబిల్ ధ్యానం చేశాను అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతామో అప్పుడు మనలో ఉన్న లోటుపాట్లన్నీ మనం వదిలేస్తాం. మన దేవునికి సమీపంగా ఉంటాం. ఏది మంచి, ఏది చెడు అని విచక్షించే జ్ఞానాన్ని మనకి దయచేస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. మరి ఈ రోజు నుంచి మనలో ఎవరైనా బైబిల్ గ్రంథం ఇంట్లో ఉండి కూడా చదవలేకపోతున్నావా, చదవడానికి సమయాన్ని వినియోగించట్లేదా, ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి మనం చదువుదాం. దానిలో ఉన్న లాభాలన్నిటినీ మనం పొందుకుందాం. ఆమేన్.